హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి అల్లం బెల్లం పచ్చడి అండి. సో అల్లం బెల్లం పచ్చడి చాలా మంచిదండి. సో ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ఒక రాత్రి రోళ్ళు కానీ లేకపోతే మామూలుగా రోలు తీసుకోండి. అందులో అల్లం తీసుకోండి. మీరు టేస్ట్ తగ్గట్టు 3 తీసుకుంటున్నారా, లేదా 4 ఇంచులు తీసుకుంటున్నారా, లేకపోతే 4 ముక్కలుగా తీసుకుంటున్నారా మీ ఇష్టం. నేను 3 ముక్కల అల్లంకి ఒక పచ్చిమిర్చి వేసాను, చిన్న ఉప్పు వేసాను. ఆ ఉప్పు సరిపోతుందండి, ఆ పచ్చిమిర్చి కారం సరిపోతుంది. సో వీటిని నేను బాగా దంచుకుంటున్నానండి. సో చాలా అంటే చాలా బాగా చూసారు గైస్, ఇంత బాగా దంచుకోవాలి. సో దీన్ని మనం ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో తీసుకుందాం. ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు మనం నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసి చిన్న వాటర్లో నానబెట్టండి. సో మీరు వాటర్ ఎక్కువైందంటే మనకు బాగోదు. మన పులిహారకి చింతపండు పులుపు అనేది ఎలా పెడతామో అంత చిక్కగా అనేది ఉండాలి. సో మీకు చూపిస్తాను చూడండి గైస్. సో మనకి గాఢగా ఉంటే బాగుంటుంది. సో చింతపండు పులుపు అనేది చూసారు గైస్, ఇంత చిక్కగా ఉండాలి. సో చిన్న చింతపండు సైజు నుంచి తీసి పులుపు ఇది. సో తర్వాత దీనికి మనం బెల్లం కానీ అలాగే వేయాల్సినవన్నీ వేయాలండి. సో ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. సో చింతపండులో ఊరుతుంది. సో మనకి బెల్లం వేయాలండి. సో బెల్లం ఏంటంటే మనకి జస్ట్ 25 గ్రాములు బెల్లం ఉంటే చాలండి. 25 గ్రాములు బెల్లం తీసి చితగొట్టుకున్నాం అనుకోండి, సో అది ఈజీగా కరుగుతుంది. సో అందుకు ఇలాగా మనం వేసాము. సో బెల్లం వేసి బాగా కలపండి. సో ఇదే గాయస్ అల్లం బెల్లం పచ్చడి, ఇంకేమీ ఉండదు. సో ఇది మనకి అమావాస్య నాడు తద్దినాలప్పుడు వెళ్ళినప్పుడు మా వైశేషి ఇంట్లో చేసుకుంటారు. సో అలాగే ఎంతో బాగుంటుంది. ఇడ్లీలోకి, గారెల్లోకి, చపాతీల్లోకి, దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో దీంతో గారె నంచుకుంటూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీంట్లో కొద్దిగా పోపు పెట్టి పోపు వేసేయండి, అంతే అయిపోయింది. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎలా ఉందండి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నౌ